తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆర్టీఐ విజయ గాథలు మీ ఛానల్ ద్వారా, మీ ఛానల్ అంటే మన ఛానల్ బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్, సబ్స్క్రైబ్ కానోళ్ళు సబ్స్క్రైబ్ కండి. ఈ సమాజం కోసం చేపట్టినటువంటి కార్యక్రమం ఏంది? బక్క జడ్సన్ 3 రంగుల కండువా వేసుకుంటారు. 3 రంగుల కండువా ఒకప్పుడు కాంగ్రెస్, కానీ జాతీయ స్థాయి మన దేశానికి సంబంధించిన కూడా 3 రంగుల జెండా కాబట్టి అది వేసుకున్న ఆర్టీఐ విజయ గాథలు. ఇప్పటి వరకు ఆర్టీఐలో పనిచేసిన వారు ఒక సామాన్య మనిషి 2005 ఆర్టీఐ యాక్ట్ ప్రకారము మీరు ఏదైనా సమాచారం కోసము మీరు దరఖాస్తు చేసి అందులో మీకు వచ్చిన ఉత్తరాలు, లేకుంటే అవి రానప్పుడు వచ్చిన జవాబులు, మీరు వచ్చిన ప్రశ్నలకు, మీ సందేహాలకు రానప్పుడు మీరు చేసినటువంటి ఉద్యమం, దాని తర్వాత మీరు సాధించినట్టు విజయాలు, వాటిపైన మీరు సమాజం కోసం అని చెప్పి మీరు మన ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ ద్వారా మనం కోరుతున్నా. మరి మీరు ఎవరైనా ఇందులో నిజంగా విజయాలు సాధించి ఉంటే ఆర్టీఐ అప్లికేషన్ వేసి ప్రభుత్వం నుండి సమాచారం రాబట్టిన వాళ్ళు, అది విలువైన ఆ సమాచారం వల్ల ఈరోజు సమాజానికి ఏమైనా మేలు జరిగింది అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ మా దగ్గరికి రావచ్చు. మీ విజయగాథలు సమాజానికి తెలిసే విధంగా మనము ప్రతి వారం 2 రోజులు ఒక ఇద్దరితోని 2 కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, వాళ్ళ విజయగాథలు మనం ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రతి వారం 2 రోజులు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ డీటెయిల్స్ నా వాట్సాప్ నంబర్కి పంపండి. 9866323813. మీరు వేసినటువంటి ఆర్టీఐ పైన, మీరు పొందినటువంటి సమాచారం పైన మాకు పంపితే అందులో కొన్ని వారానికి ఒక 2 సెలెక్ట్ చేసి దానిపైన మీది ఒక డిబేట్ పెడతాం. దాని ద్వారా ఇతరులు తెలుసుకొని ఏ విధంగా వాళ్ళు ఇంకా ముందుకు పోగలుగుతారు, ఏ విధంగా వాళ్ళు సమాచారాన్ని సేకరించగలుగుతారు, సమాచార హక్కు ద్వారా వాళ్ళకు ఏ విధంగా లబ్ధి పొందగలుగుతారు. ఈరోజు బలమైన శక్తిమంతుడు ఎవరనంటే కండలు తిరిగినోడు కాదు, లేకుంటే ఇంకా బలాలు ఉన్నోళ్ళు కాదు, కానీ ఈరోజు పూర్తి సమాచారం ఎవరైతే దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే నిజమైన బలవంతులు సమాజంలో. కాబట్టి సమాచారం మీ దగ్గర ఉండాలంటే సమాచార హక్కును మీరు వినియోగించుకోవాలి. కాబట్టి దానికోసం మీరు ఖచ్చితంగా మాకు నేను ఇంతక చెప్పిన నంబర్కు మీరు ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి దానికి పంపండి. ఖచ్చితంగా మీరు ఒక ఇంటర్వ్యూ చేద్దాం, ట్రై చేద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.